జస్ట్ ఇలా వాకింగ్ అని వచ్చి ఇలా వచ్చాను చూద్దాం ఉదయాన్నే ఎలా ఉంటది అని. కరెక్ట్ టైంకి వచ్చారండి. హార్వెస్ట్ చేసే టైం. చిక్కుళ్ళు అన్ని స్టార్ట్ చేసి కోసేద్దామండి. చేసేద్దాం. వాకింగ్ చేస్తారు మీరు రోజు? ఏదో అలా చేద్దామని ఆరోగ్యం కోసం. ఓకే, మంచిగా దగ్గరే కదండి, స్టార్ట్ చేస్తే వచ్చి అయిపోతుంది. చిక్కుళ్ళు బోల్డ్ వచ్చానన్నా కట్ చేసి అన్ని తీసేద్దామని అంటున్నాను. పోలే ఆంటీ పొడుగ్గా ఉన్నారు, బోల్డ్ చిక్కులు వచ్చేసి దేనికైనా వాడేసుకుందాం. మీరు పచ్చడి పెడతారు కదా, పండు మిర్చి అన్ని తెంపేస్తాను. తోటకూర తోటకూర దగ్గర యాడ్ చేస్తాం. తర్వాత అన్ని చిక్కుళ్ళు కోద్దామండి ముగ్గురం కలిసి. ఇది దీనికి ఏంటిది పండుమిర్చి మీరు పచ్చడి చేస్తారు కదా, పోనీ మీరు వచ్చారు కదా, అలాగో టైంకి వచ్చారు చక్కగా పచ్చడి పండుమిర్చి పట్టుకెళ్ళిపోయి. ఓకే, డన్. చెర్రీ టమాటా ఇది కూడా ఫస్ట్ టైం చూడటం. విన్నా చెర్రీ టమాటా విన్నా, నేను సీడ్స్ వేసాను, ఇంకా రావాలి. ఇంకా కోసానండి నేను, కోసాను. గణేష్ కోసాడు. అయ్యో, నా కోసం దాక్కున్నారా మీరు? అదే పెట్టాను, నా కోసమే దాక్కున్నాయి. మీకోసం దాక్కున్నాండి. అదే అండి, నా కోసం దాక్కున్నాయి. అవి పండినా. ఓకే, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, మంచి కలర్. ఇవి దాక్కుంటాయి, ఎత్తుకుంటూ గుర్తు పండినాయా? ఓ అమ్మమ్మ, దేవ్ గారు తోటకూర హార్వెస్ట్ చేసేయండి. మంది భలే వచ్చింది తోటకూర. కానీ మొదలు తీయకుండా ఓన్లీ కట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ రీగ్రో అవుతాయి కదా. అదే అండి, ఇది చిలక తోటకూర. అన్ని తోటకూరలు మన తోట. అది తోటకూర పంపించాను. ముళ్ళ తోటకూర కూడా వస్తుంది, ముళ్ళు ఉంటాయి దాని నిండా, కానీ ఆకు మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పెద్దది అయిపోతే మొక్క తీయటం కష్టం, కానీ చిన్నప్పుడైతే ఆకు తీసేస్తే సరిపోతుంది, భలే వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఎన్ని రకాలు ఉన్నాయో తోటకూర. అది కూడా తెలిసి ఇవి కూడా ఓన్లీ కొమ్మలే కట్ చేస్తాం. చిగురు వదిలేద్దా? వదిలేయండి, మళ్ళీ తోటకూర నెక్స్ట్ టైం వాడేసుకుందాం. ఓకే, అలా పడిపోయింది అమ్మాయి. చూడండి, లావు చూడు, ఎంత కాండం ఎంత ఉందో. కాండం అప్పుడు దీవించాలన్నమాట, విత్తనదాత సుఖీభవ అని. తాకొచ్చింది, వెరైటీ ఫ్లవర్ వచ్చిందండి. మీకు పువ్వుతో ఒకటి ఇచ్చారు. అదే ఇదే ఆరెంజ్. పట్టుకట్టు కొట్టారు, రెండు కొమ్మలు. పొన్నగంటి అంటే మామూలుగా మనకు తెలిసింది వెరైటీ వేరు, ఇది ఎర్ర పొన్నగంటి. ఇది మా రమమహేశ్వర అక్క. అవును, చాలా చిన్న కొమ్మలు పెట్టారు, ఎంత అయిపోయినాయే. ముదరు కొమ్మలు తీయండి, ఆకులు తీసేసి కొమ్మలు పట్టుకెళ్తా. సరే, ఎర్రపొన్నగంటి పప్పులోకి అన్నీ తెంపించుకోవడం. ఆల్ మిక్సీ పప్పు అనమాట. పప్పు బచ్చలు అన్నీ, ఇవాళ బచ్చలే కందా బచ్చలు వండుదామండి. బచ్చలు కొట్టే కందా బచ్చలు దాన్ని అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. దీంట్లో చేతులండి, బెండకాయలు రెండు కట్ చేయండి. బెండకాయలు, నవనవలాడే బెండకాయ, నవనవలాడే బెండకాయలు భలే ఉన్నాయి. లేతగా బెండకాయల దగ్గర పెట్టేయండి, లేత బెండకాయలు. లేత బెండకాయలు ఎలా పెట్టే చాలా ఉన్నాయి. ఇది చూడండి, రోజుకు ఒక 4 పళ్ళు మనకి తెంపినా వాళ్ళు. ఇప్పటికి ఇవాళ ఎన్నో గొంతు పెట్టేసింది. పళ్ళు తిన్నారా? పండు చూడగానే గొంతు పెట్టేసింది.
రేగిపళ్ళు బాగున్నాయి. అక్కడ వేసి వస్తానండి హార్వెస్ట్ అనమాట. కొమ్మలో కట్టేసుకుంటే ఎన్ని ఉన్నాయో చూడు. పూత కూడా భలే ఉంది. నెక్స్ట్ అంజీరా తెంపండి. అంజీరా మంజీరా చాలు. మంజీరా ఫ్రూట్లు ఒక్కొక్క రకం మూడు వచ్చాయి. ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా పెరగాలి. ఈ మూడు వచ్చాయి ప్రస్తుతానికి చాలు. చాలా ఉన్నాయి. బచ్చలి తెంపేద్దామండి. ఈ బచ్చలి కంద బచ్చలి వండుకుంటే కాంబినేషన్ అనమాట. కంద ఎలాగో మన దగ్గర బచ్చలి. మీ తోటలో కంద, ఆ తోటలో బచ్చలి. కంద బచ్చలి. మీ మిద్దె తోటలోనేమో కంద. ఇంకోటి కూడా చూడండి. అదే ఎక్కేసింది. అక్కడికి ఎక్కేయాలి. ఎలా తెప్పుతారు? అందుకోవడమే. పొడుగ్గా ఉన్నారా వచ్చారు కదా అని గవ్వ ఆకులు తెంపుతారు. పొడుగ్గా ఉన్న బెనిఫిట్ ఇది. బచ్చలి తెంపచ్చు పొడుగ్గా. అంత బాగా అంత బాగా వచ్చింది. గోళాలో స్టార్ట్ అయింది. అదే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి చిగురు అలా పైకి వచ్చేస్తుంది. నేను అందుకే ఏం చేస్తున్నానా, కొమ్మలు పైకి వెళ్ళనివ్వట్లేదు. అందులోనే గ్రో బ్యాగ్ లోనే ఉంచుతున్నాను. మోడీ తెచ్చిరా అంటే మనం అంటే దీన్ని పొట్టి అని నిరూపిద్దాం. మొన్న నిరూపించుకున్నాం మేము పొట్టాడు అని. రీల్ చేసి మరి పొట్టుదని నిరూపించుకున్నాను. నువ్వే ఫిక్స్ అయిపోతున్నాడు అని రీల్ చేసుకున్నావు అంటున్నాను. చిక్కులు చూడండి. ఇప్పుడు తెంపుతారు ఆంటీ. ఆంటీ చెట్టు హార్వెస్ట్ చేస్తారు. ఎలాగో వచ్చారు కదా వాకింగ్ చేసుకుంటారు. వాకింగ్లో ఈ వాకింగ్ హార్వెస్ట్ వాకింగ్ చేస్తూ మన ఇంటికి వస్తారు. సర్ప్రైజ్ చేశారు నాకు. ఈ కొమ్మ చూస్తే ఇంకో మొక్క మొదలు చూస్తే అలా ఉంది. పైన పాకేసింది మొత్తం. అల్ల అక్కడ కూడా ఉంది. అలా ములంకాయలు కూడా తెంపేయండి. చేస్తారు బోల్ ఉన్నాయి ములంకాయలు. మునక్కాయలు భలే వేగం వచ్చింది. కుదిరింది. వేగం గింజ కట్టింది. ఇది అక్కడ వేసి వస్తా ఉండండి. స్టూల్ తేవాలా? స్టూల్ తెస్తే ముందుగా 100 రూపాయల టబ్లో మునక్కాయలు పోస్తున్నా. పొడుగు మునక్కాయలు పోస్తున్నా మణిగారు. పొట్టిది పొడుగు మునక్కాయలకు వస్తున్న మణిగారు. వేసేయండి ఆవిడ ఎత్తుడు. ములంకాయలు పెట్టేద్దాం. ములంకాయలు అమ్మ ఏమన్నా అక్కడ చిక్కుడు కూడా అనిపిస్తుంది. అక్కడ చిక్కుల్లో ఏముందంటే అనిపిస్తుంది. కొమ్మలు కష్టకుండా అదొద్దా మొదటి గొప్ప రంగు వచ్చేస్తుంది. పొట్టు కాకరలో చిట్టి కాకర చేసాం కదా. పడుతుంది. మన తోటలో మన పంటలు పండించుకున్నప్పుడు వెరైటీగా కొయ్యాలి. పైకి బోళ్ళు పడుకుండిపోయండి పైన. మనం ఒకసారి వెళ్ళి మీదకి వెళ్ళి పడుకొని ఏరేసుకుంటే బాగుంది. కలర్ చిక్కుడు ఇవన్నీ ఇప్పుడు ఏరేనంటే ఇప్పుడే వస్తాయి 2 కేజీలు. మన దగ్గర 7 రకాలు ఉన్నాయండి చిక్కుళ్ళు అనుకున్నాము. కానీ ఇంకో రకం కూడా నేను తారాసి పడింది నాకు. ఇంకా కొత్త ఏయో పెట్టేసారు గింజలు. పెట్టేసాను ఇక్కడ. కానీ అన్నీ వచ్చాయి చూడండి. అన్ని రకాలు 2 ఉన్నాయి నాకు. అది పెద్ద దాన్ని కదా ఇక్కడ కింద 2 వచ్చాయి మీకు అందుబాటులో. ఇది నాకు అందుబాటులో వచ్చాయి. ఇంకో చూడండి. చూడు గణేష్ ఎన్ని ఉన్నాయో చూడు. అందులో కాకర కూడా పైకి ఉండిపోయింది. అది కాకర కూడా కాకర కూడా. ఇది చిట్టి కాకర. చిట్టి కాకర అన్నిటికీ కత్తిరి వాడలేం. చెయ్యి వాడేవే. చూడు ఎన్ని ఉన్నాయో. కరెక్ట్ టైంకి వచ్చారండి. తెంపుతున్నాం మేము. హార్వెస్ట్లు చేస్తున్నాము. లక్కీగా వచ్చారు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకెళ్తారు కానీ మీరు కూడా. సరే అటు వెళ్తే వచ్చాయి కదా అని. అదే గణేష్ సైలెంట్గా మీరు వస్తున్నారు. నేను చూడలేదు. హార్వెస్ట్ చేస్తున్నాను.
ఇలా ఇలా అన్నారట సైలెంట్గా ఉండాలి. పైన బోల్డ్ ఉన్నాయి. అదే చెప్తున్నాను, పడుకుంటే బోల్డ్ మేడకెళ్ళి పడుకోతే పాక్కొని తెంపుకొని ఎన్ని ఉన్నాయో. మధ్య మధ్యలో ఐరన్ ఉంటే గణేష్ని ఎక్కిచ్చిద్దును, తాళ్ళు కదా చెప్తాడు. ఫిక్స్ అయిపోయారు. ఐరన్ అయితే గణేష్ ఎక్కించేద్దురాను. పర్లేదు నాలటం యూజ్ చేస్తున్నాడు. అందుకే యూజ్ చేసుకో నన్ను యూజ్ చేసుకో. పాటలకి ఏం తక్కువ లేదు, కూరగాయలకి అంతకన్నా తక్కువ లేదు. ఇక్కడ ఉన్నాయి అమ్మాయి. ఇదమ్మా ఇంక ఇందు లేడు, అందువల్ల సందేహం మొదలు అన్నట్టు. ఇక్కడ లేదు అక్కడ లేదు, మొత్తం అంతా చిక్కులు బాగా వచ్చింది. మరి ఇదే కదండి సీజన్ మనం వేసేయడానికి. నేను పనుల వల్ల లేట్గా వేసాను. దీనికి వస్తాయేమోలే, సంక్రాంతికి మంచి కాపు వస్తుంది. ఉన్నాయమ్మా మొత్తం. గుత్తులు గుత్తులు ఉన్నాయి, గుత్తులు గుత్తులు ఉన్నాయి. గింజలు కట్టేసి గుత్తులు గుత్తులు ఉన్నాయి. వెనకెళ్ళి మా ఇద్దరు ఎలా పట్టుకుంటాం. ఎంత బాగుందో గుత్తు గులాబ్ జామ్ గుత్తు చిక్కుళ్ళు. అలా అక్కడి నుంచి చేయండి, పైనుంచి పడతాయి. పైనుంచి పడతాయా? అదే ఇందాక కాకరకాయ కట్ చేసి వేసిన అంతే. గోరుతో దింపుతున్నారంటే గోరు చిక్కులు. గోరుతో తొక్కుతుంది, గోరు చిక్కులు కాదు. కత్తిరెందుకు ఇట్లకి ఒకటి ఒకటి మనం ఒకటే అయితే పర్వాలేదు. ఇది ఇంకా కట్ చేసి ఇవ్వచ్చు. వద్దులేండి, చిగురు ఉంది దానికి. వద్దు చికెన్ కాదు, ఇంకా ఎండ అయిపోయింది. వద్దు ఎండ అయిపోయింది, రాదు ఇది. ఇది రాదా? రాదు, పోతే ఎండ అయిపోయింది కదా. కాదు, తెంపినదే. పోతుంటే ఇది తీరు కదా, అవి పోతుంది, ఇది పోతుంది. ఇక్కడ చూడండి, అలా దూరం అయితే నేను అలా చేస్తాను. అయితే కింద పడింది, మీరు సరి పట్టలేదు. ఇదేనా బౌలింగ్? బౌలింగ్ అదేనా? గాలి పడిపోయి, గాలి అప్పుడే వచ్చింది. పడుకుంటే పైకి వెళ్ళేసి భలే ఉంటుంది. కానీ పాక్కుండా కొంచెం మధ్యలో ఈసారి గ్యాప్ ఇచ్చి ఇలా తీయాలి, అటు ఇటు తంపడానికి. అంటే చాలు అలా భేదన ఉంది చూడాలి. నిచ్చింది తెచ్చేయమంటారు గణేష్. నిచ్చింది తెచ్చేస్తే బోల్డ్ వస్తాయి. మొత్తం అన్ని తెంపారంటే 5 బజార్లో ఒక 5-6 కేజీలు వస్తాయి నాకు తెలిసి. పైన కాదండి, తెంపుదామా? దెంపదే వాళ్ళు చూపిద్దాం. చిక్కుళ్ళు బాధలో చిక్కుకున్న చిన్నారులం.